నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అభినయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ చాలా కామన్‌గా అందరూ సఫర్ అయ్యేది గ్యాస్ ప్రాబ్లమ్. గ్యాస్ ప్రాబ్లమ్ అనగా కడుపు ఉబ్బరంగా ఉండడము, కొంచెం తినగానే కడుపు ఫుల్ అయినట్టు అనిపించడము, బాగా తేన్పులు రావడము, కింద నుంచి గ్యాస్ ఎక్కువగా వెళ్ళడము, రెగ్యులర్గా అందరికీ 1-2 సార్లు అయితా ఉంటుందండి. ఇది నార్మలే. కాకపోతే ఎక్కువగా ఫామ్ అవ్వడం అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అదేంటంటే నలుగురు మధ్యలో ఉన్నప్పుడు సోషల్గా ఇబ్బందికరంగా ఉంటుంది, ఆకలి సరిగా ఉండదు, తినడానికి ఇష్టపడరు అండ్ మిగతా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకవుతుందో ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ గ్యాస్ ప్రాబ్లం ఎందుకవుతుందంటే పేగులో అల్సర్ ఉన్నా కానీ, పేగు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, పప్పులు శనగలు మొలకలు ఎక్కువ తీసుకుంటున్నా కానీ, మోషన్ సాఫ్ లేకుండా ఉండడం కానీ, పేగు గడ్డలు కానీ, ఇంకా మిగతా పేగు క్యాన్సర్లు కానీ, మిగతా పేగు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అయితే గ్యాస్ ప్రాబ్లం 1-2 సార్లు అనేది రావడం రోజుకి నార్మలే. ఎక్కువగా కనుక వస్తున్నట్టయితే ఎందుకవుతుంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చిన్న ప్రాబ్లం అయ్యుండొచ్చు, అట్లాగే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ కూడా అయ్యుండొచ్చు. అల్సర్స్ అనేది చాలా కామన్గా ఉండేది. సో ఎండోస్కోపీ చేయడము, అల్సర్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉందా లేదా టెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ కనుక వాడుకున్నట్టయితే ఈ ప్రాబ్లం 99% ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. దాంతోపాటు మోషన్ క్లియర్ ఉండడము, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కనుక ఉన్నట్టయితే ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్టయితే ఈ గ్యాస్ ప్రాబ్లం నుంచి మీకు విముక్తి లభిస్తుంది. థ్యాంక్ యూ.